అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 172. నేను మీ డాడీని. ఇక స్టోరీలోకి వెళ్తే, శ్రీరామ్ పంపించిన పిల్స్ తీసుకొని యువన్ దగ్గరికి వెళ్ళింది ధాత్రి. ఆమె వెళ్ళేటప్పటికీ కుర్చీలో కూర్చొని ఎదురుగా ఉన్న పేపర్పై ఏవో గీతలు గీస్తూ ఆడుకుంటున్నాడు యువన్. ఇంతలో ధాత్రి డోర్ తీసుకొని వచ్చి యువన్ ఎదురుగా నుంచుంది. యువన్ తల పైకెత్తి ఆమె వైపు చూశాడు. ధాత్రితో పాటు ఆమె వెనుక 4 అనుచరులు కూడా నిలబడి ఉన్నారు. అప్పుడు ధాత్రి యువన్ చూసి నవ్వుతూ, చికెన్ బిర్యానీ తిన్నావా అని అడిగింది. అంటూ తలూపాడు యువన్. వెరీ గుడ్. ఇప్పుడు నేను నీకు ఒక టాబ్లెట్ ఇస్తాను. నువ్వు చక్కగా అది వేసుకున్నావంటే హ్యాపీగా నిద్రపోవచ్చు, సరేనా అని అంది ధాత్రి. టాబ్లెటా? ఎందుకు? నాకేం టాబ్లెట్ వద్దు. అనుమానంగా చూస్తూనే క్లియర్గా వద్దని చెప్పాడు యువన్. నువ్వు వద్దన్నా కుదరదు, వేసుకోవాల్సిందే అంటూ ఒక్కసారిగా తన చేతిలో నుండి పిల్ తీసి యువన్ ముఖాన్ని గట్టిగా పట్టుకొని నోట్లో వేయడానికి ప్రయత్నించింది. కానీ యువన్ తన నోటిని గట్టిగా మూసుకొని ఆమె చేతిని విసిరి కొడుతూ ఆ టాబ్లెట్ వేసుకోకుండా ఉండడానికి గట్టిగా పోరాటం మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తన నోటి దగ్గర పెట్టిన ధాత్రి చేతిని మళ్ళీ గట్టిగా కొరికాడు. దాంతో ఆమె గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న పిల్స్ను వదిలేసింది. దాంతో ఆ టాబ్లెట్ నేలపై పడిపోయింది. ధాత్రి యువన్ నోటి నుండి తన చేతిని విడిపించుకొని అతని వైపు కోపంగా చూస్తూ, యువన్, నువ్వు మళ్ళీ నన్ను కొరికే ధైర్యం చేశావంటే నీ పళ్ళు పీకేస్తాను, జాగ్రత్త, మర్యాదగా టాబ్లెట్ వేసుకో అంటూ బెదిరించింది. అయినా యువన్ తన నోటిని తెరవకుండా తల అడ్డంగా ఊపాడు. దాంతో ఆమె తన వెనుకే ఉన్న అనుచరుల వైపు చూస్తూ, ఇంకా ఏం చేస్తున్నారు? ఆ పిల్లాన్ని పట్టుకొని టాబ్లెట్ వేయండి అంటూ ఆర్డర్ వేసింది. దాంతో ఆమె వెనుక ఉన్న 4 2 అనుచరులు యువన్ను కదలకుండా అటు ఇటు గట్టిగా పట్టుకున్నారు. మరో వ్యక్తి యువన్ నోటిని బలవంతంగా తెరిస్తే ఇంకో వ్యక్తి యువన్ నోట్లో టాబ్లెట్ వేసి వెంటనే వాటర్ పోశాడు. ఆ టాబ్లెట్ నాలుగు తగలగానే చేదు రుచి యువన్ గొంతు వరకు స్ప్రెడ్ అయింది. దాంతో యువన్ ముఖం వికారంగా పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళంతా యువన్ను వదిలేయడంతో మెల్లగా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఆమె ఏం టాబ్లెట్ వేసిందో యువన్కు అర్థం కాలేదు. కానీ మరో 2 నిమిషాల్లోనే స్పృహ తప్పి పడిపోయాడు. అది చూసిన ధాత్రి నవ్వుకుంది. కానీ హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు యువన్ వైపు అనుమానంగా చూసి బయటకు వెళ్ళి శ్రీరామ్కి కాల్ చేసింది. అటువైపు నుండి శ్రీరామ్ కాల్ లిఫ్ట్ చేయగానే, శ్రీరామ్, నువ్వు పంపించిన పిల్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ప్రాణాలకు ఏం ప్రమాదం ఉండదు కదా అని కంగారుగా అడిగింది. యువన్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే అక్షతను కనిపెట్టి ఆమె ప్రాణాలు తీసేస్తాడని ఆమె భయం. అందుకే మళ్ళీ శ్రీరామ్తో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవడానికి కాల్ చేసింది. అప్పుడు శ్రీరామ్, నువ్వు కంగారు పడకు ధాత్రి, ఆ టాబ్లెట్ వల్ల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. అది కేవలం గత కొన్ని రోజులుగా జరిగిన విషయాలన్నీ మర్చిపోయేలా చేస్తుంది. ఇది ఈ మధ్యనే అబ్రాడ్ నుండి కొత్తగా వచ్చింది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పాడు. దాంతో ధాత్రి ఊపిరి పీల్చుకుంటూ, థ్యాంక్ యూ శ్రీరామ్, మనం త్వరలోనే లంచ్కి కలుద్దాం, బాయ్ అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. ఇంతలో లోపల నుంచి వచ్చిన ఆమె అనుచరుడు, మేడం, ఆ పిల్లాడు స్పృహలో లేడు, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు ధాత్రి ఒక క్షణం ఆలోచించి, నేను చెప్పినట్లు చెయ్యి. ముందుగా మనకు సంబంధం లేని ఎవరైనా 2 వ్యక్తుల్ని పిలిపించి ఆ తర్వాత వాళ్ళకు ఈ పిల్లాన్ని ఇచ్చి ఆ రాజేశ్వరి స్నేహాన్ని దాచి ఉంచిన ఇంటి దగ్గర వదిలే. కానీ ఎవరు వాళ్ళని కనిపెట్టకూడదు. ఈ పని చాలా జాగ్రత్తగా జరగాలి. కాసేపట్లో చీకటి పడబోతోంది, ఆ టైంలో వాళ్ళని పంపించు అని చెప్పింది. ఓకే మేడం, నేను చూసుకుంటాను అని చెప్పి అతను వెనక్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం దాదాపు 6 గంటలు అవుతోంది. ధాత్రి చెప్పినట్లే ఆమె అనుచరుడు దూరంగా ఒక కారులో యువన్ను వదిలేశాడు. ఆ తర్వాత 2 అపరిచితులను ఫోన్లోనే కాంటాక్ట్ చేసి కారులో ఉన్న పిల్లాన్ని తాను చెప్పిన అడ్రస్లో వదిలేయమని, ఆ పని చేసినందుకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే డబ్బు పడుతుందని చెప్పాడు. దాంతో ఆ అపరిచితులు 2 అతను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ కారులో ఉన్న యువన్ను తీసుకొని వెళ్ళిపోయారు. దూరంగా ఉన్న ఇంట్లో నుండి
దూరంగా ఉన్న ఇంట్లో నుండి రోడ్డుపై జరుగుతున్న దానన్నిటినీ నిశ్శబ్దంగా గమనిస్తోంది ధాత్రి. వాళ్ళు యువన్ను తీసుకొని ఆ ప్రదేశం దాటి వెళ్ళిన తర్వాత ఆమె ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ, ఇక ఏ ప్రాబ్లం ఉండదు. యువన్ను కిడ్నాప్ చేసింది నేనే అని యువన్ ఎవరితో చెప్పలేడు. నిజానికి ఈ పిల్లాన్ని నా పెళ్లి జరిగిందాకా నా దగ్గర ఉంచాలని అనుకున్నాను. కానీ వాడిని ఆపడం అంత ఈజీ కాదు. నా ఎదురుగానే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రేపు ఎప్పుడైనా అజాగ్రత్తగా ఉన్నప్పుడు తప్పించుకొని పారిపోతే నాకే ప్రమాదం. అందుకే ప్లాన్ను మధ్యలోనే మార్చుకొని మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది అని నిరాశగా అనుకుంది. మరోవైపు అక్షయ్ స్నేహ కోసం మనుషుల్ని పెట్టి వెతికిస్తున్నాడు. ఏ క్షణమైనా ఆమె గురించి ఫోన్ వస్తుందని ఆశగా ఫోన్ వైపు చూస్తూ కూర్చున్నాడు. ఒకవైపు యువన్, మరోవైపు స్నేహ కనిపించకపోవడంతో అతనికి ప్రపంచమంతా శూన్యంగా అనిపించింది. క్యాబిన్లో ఉన్న చైర్లో కూర్చొని తల వెనక్కి వాల్చి దీర్ఘంగా ఆలోచిస్తున్న అక్షయ్ అతన్ని చూసి అప్పుడే లోపలికి వచ్చిన త్రిపాఠి బాధపడ్డాడు. ఇప్పుడు ఎవరెన్ని చెప్పినా బాస్ని ఓదార్చలేరు. అంత చిన్న పిల్లాడు ఎవరి దగ్గర చిక్కుకున్నాడో, ఎన్ని బాధలు పడుతున్నాడో అర్థం కావడం లేదు. ఇంత పలుకుబడి ఉన్నా, డార్క్ నెట్ వాళ్ళు అనుక్షణం వెతుకుతూ ఉన్నా ఎవరికీ దొరకకుండా ఈ కిడ్నాప్ చేసిన వాళ్ళు చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. కానీ ఎంత తెలివైన వాళ్ళైనా ఎక్కడొక చోట తప్పు చేయక మానరు. ఆ రోజు వాళ్ళు బయటపడిన తర్వాత బాస్ చేతిలో వాళ్ళ జీతం క్లోజ్ అయిపోయినట్లే అని అక్కసుగా అనుకున్నాడు. ఇంతలో హఠాత్తుగా త్రిపాఠి ఫోన్ రింగ్ అయింది. ఫోన్పై కాలర్ ఐడి చూసిన త్రిపాఠి హడావిడిగా కాల్ లిఫ్ట్ చేసి, హలో చెప్పు అని అన్నాడు. అటువైపు నుంచి కాల్ చేసిన డార్క్నెట్ హ్యాకర్ ఫోన్లో త్రిపాఠితో ఏదో చెప్పాడు. ఆ మాటలు విన్న త్రిపాఠి ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. దాంతో వెంటనే, సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే అక్షయ్ వైపు చూసి సంతోషంగా, బాస్ బాస్ యువన్ గురించి న్యూస్ వచ్చింది అని అన్నాడు. ఆ మాట వినగానే అక్షయ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి నమ్మలేనట్లుగా చూస్తూ, ఇప్పుడేం చెప్పా అని అడిగాడు. ఇప్పుడే డార్క్నెట్ నుంచి కాల్ వచ్చింది బాస్. ఎవరో యువన్ బాబును స్నేహ మేడంను కిడ్నాప్ చేసిన ఇంటి దగ్గరే వదిలేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆల్రెడీ అక్కడ ఉన్న మన వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారు. మీరు సరే అంటే నేను వెళ్ళి యువన్ బాబును తీసుకొస్తాను అని చెప్పాడు త్రిపాఠి. అప్పుడు అక్షయ్ వెంటనే చైర్లో నుంచి లేచి, నేను కూడా వస్తున్నాను పదండి అంటూ త్రిపాఠితో పాటు బయలుదేరాడు. గబగబా క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన అక్షయ్ అందులోనే ఏదో హఠాత్తుగా గుర్తొచ్చినట్లు వెనక్కి తిరిగి, ఈ పని చేసిన వాళ్ళని పట్టుకున్నారు కదా, వాళ్ళని ఎక్కడ ఉంచారు అని అడిగాడు. అప్పుడు త్రిపాఠి కొంచెం నసుకుతూ, బాస్ నేను మీ దగ్గర ఒక చిన్న విషయం దాచాను అని అన్నాడు. అది విని అక్షయ్ ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటది అని అడిగాడు. అప్పుడు త్రిపాఠి కొంచెం తడబడుతూ, బాస్ బాబు మన వాళ్లకు కనిపించేటప్పటికీ స్పృహలో లేడు. అందుకే వెంటనే బాబును మన హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ యువను తీసుకొచ్చిన ఆ ఇద్దరిని మన వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళిప్పుడు మన అండర్లోనే ఉన్నారు అని చెప్పాడు. అది వినగానే అక్షయ్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. స్పృహలో లేడా అంటే అర్థమేంటి? వాళ్ళు యువన్ను ఏమైనా చేశారా అని అడిగాడు. లేదు బాస్, యువన్ బాబు కేవలం స్పృహలో లేడు. ఇప్పుడు సిచ్యువేషన్ మన కంట్రోల్లోనే ఉంది అని చెప్పాడు త్రిపాఠి. అప్పుడు అక్షయ్ సీరియస్గా, మనం ముందు ఆ ఇద్దరిని కలుద్దాం అని అన్నాడు. ఓకే బాస్, ఇప్పుడు యువన్ బాబు మన దగ్గర సేఫ్గా ఉన్నాడు, ప్రమాదం ఏం లేదు. మనం మీరు చెప్పినట్లుగానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని త్రిపాఠి అనడంతో అక్షయ్ తల ఊపి ముందుకు నడిచాడు. కాసేపట్లోనే అక్షయ్ త్రిపాఠి ఇద్దరూ తమ వాళ్ళు పట్టుకున్న ఆ ఇద్దరు వ్యక్తుల ముందున్నారు. త్రిపాఠి వాళ్ళు ఎదురుగా వెళ్ళి, మిమ్మల్ని ఎవరు పంపించారు, మర్యాదగా నిజం చెప్పండి అని అడిగాడు. అనుకోకుండా తమను ఎవరో పట్టుకోవడంతో ఆ ఇద్దరు వ్యక్తులు అప్పటికే కంగారుగా ఉన్నారు. అందుకే త్రిపాఠి ప్రశ్నకు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడుతూ ఒకరు ముఖం ఒకరు చూసుకొని మౌనంగా ఉండిపోయారు. త్రిపాఠి ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు సైలెంట్గా ఉండడంతో అక్షయ్ ఒక్కసారిగా విసుగ్గా పైకి లేచి వాళ్ళ ముందుకు వచ్చి ఇద్దరిని కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ, మీరు నిజం చెప్తే ప్రాణాలతో బయటకు వెళ్ళొచ్చు, లేదంటే అంటూ ఆగిపోయాడు. అక్షయ్ ఆ మాట పూర్తి చేయగానే వెంటనే అతని వెనుక నుండి 4 మనుషులు కత్తులతో ముందుకు వచ్చి ఆ ఇద్దరిని చుట్టుముట్టారు.
అది చూసి వాళ్ళు భయంతో వణికిపోతూ, సార్ ప్లీజ్, నిజంగా మాకేం తెలియదు, మమ్మల్ని వదిలేయండి అంటూ బ్రతిమాలడం మొదలుపెట్టారు. అప్పుడు త్రిపాఠి మాట్లాడుతూ, నీకేం తెలియదంటే మేమెలా నమ్ముతాం? స్పృహలో లేని పిల్లాడు మీ దగ్గరే దొరికాడు కదా అని అడిగాడు. దాంతో వాళ్ళిద్దరూ భయపడుతూ, సార్ నిజంగా మాకేం తెలియదు, మాకు ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి ఈ బాబుని తీసుకెళ్ళి వాళ్ళు చెప్పిన చోట వదిలేయమని చెప్పాడు. మేము వాళ్ళు చెప్పినట్లు చేశాం. అంతకు మించి మిగిలిన విషయాలేవి మాకు తెలియవు. మేము కేవలం డబ్బు కోసం మాత్రమే ఆ బాబుని ఆ ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి ఒప్పుకున్నాం అని చెప్పారు. అది విని అక్షయ్ త్రిపాఠి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కిడ్నాప్ చేసిన వాళ్ళు చాలా తెలివిగా వాళ్ళు దొరకకుండా ప్లాన్ చేశారని ఇద్దరికీ అర్థమైంది. అప్పుడు త్రిపాఠి వాళ్ళ వైపు చూసి, మీకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అని అడిగాడు. అతను ఎవరో కూడా మాకు తెలియదు సార్. మేము డబ్బు కోసం చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాం. ఎవరు ఏ పని చెప్పినా ఆ పని చేసి డబ్బు తీసుకుంటాం. ఈరోజు కూడా అలాగే ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి ఈ పిల్లాన్ని వాళ్ళు చెప్పిన అడ్రస్లో వదిలేమని చెప్పారు. మేము వెళ్ళేసరికి ఆ పిల్లాన్ని రోడ్డు పక్కన ఉన్న కారులో ఉంచారు. మేము అందులో ఉన్న పిల్లాన్ని మాతో పాటు తీసుకొని ఆ ఇంటి దగ్గర వదిలేయడానికి వచ్చాం అని చెప్పాడు వాళ్ళలో ఒక వ్యక్తి. ఆ మాట విని త్రిపాఠి అక్షయ్ వైపు చూశాడు. ఇక వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదని అప్పటికే అక్షయ్కి అర్థమైంది. వాళ్ళు చెప్తున్నది నిజమే అని కూడా అనిపించింది. దాంతో అతను ఆలోచిస్తూ, ముందు వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి. కార్ని ఏ ఏరియాలో పార్క్ చేశారో తెలుసుకొని ఆ చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఏదైనా ఉందేమో ఎంక్వైరీ చేయండి అని చెప్పాడు. ఓకే బాస్ అని అన్నాడు త్రిపాఠి. వెంటనే అక్షయ్ అక్కడి నుండి బయటకు నడుస్తూ, ఇక హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. అప్పుడు త్రిపాఠి అక్కడున్న వాళ్ళతో, బాస్ చెప్పింది అర్థమైంది కదా, ఆ పని చూడండి అని చెప్పి హడావిడిగా అక్కడి నుంచి బయటకు వచ్చి అక్షయ్ను ఫాలో అయ్యాడు. 5 నిమిషాల్లోనే వాళ్ళ కారు హాస్పిటల్ ముందు ఆగింది. అక్షయ్ హడావిడిగా యువన్ను ఉంచిన వార్డ్ దగ్గరకు వెళ్ళాడు. అప్పుడే వార్డులో నుంచి బయటకు వస్తున్న డాక్టర్ కనిపించడంతో, యువన్కి ఎలా ఉంది డాక్టర్? డైరెక్ట్గా డాక్టర్ని ప్రశ్నించాడు అక్షయ్. అప్పుడు డాక్టర్, సార్ ఇప్పుడు బాబుకి ప్రమాదం ఏమీ లేదు, మీరు వెళ్ళి బాబుని చూడొచ్చు అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ ముఖంలో కొంచెం ప్రశాంతత కనిపించింది. దాంతో వెంటనే యువను చూడడం కోసం హడావిడిగా వార్డులోకి వెళ్ళాడు. అక్కడ బెడ్పై పడుకొని తన పెద్ద పెద్ద కళ్ళను తెరిచి అయోమయంగా అటు ఇటు చూస్తున్న యువన్ కనిపించడంతో అక్షయ్ ఆత్రంగా వెళ్ళి యువన్ పక్కనే కూర్చొని, యువన్ నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతూనే యువన్ ఒంటిపై గాయాలేమైనా ఉన్నాయని కంగారుగా వెతుకుతున్నాడు. యువన్ శరీరం మురిగ్గా ఉంది తప్ప అతని వంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో కొంచెం ఊరట చెందాడు అక్షయ్. కానీ యువన్ చెంపపై ఎర్రగా కందిన గుర్తు మాత్రం అతని దృష్టిని దాటిపోలేదు. దాంతో అతను యువన్ చెంపను ప్రేమగా తాకబోయాడు. కానీ యువన్ భయంగా వెనక్కి జరుగుతూ, ఆగండి, మీరెవరు, నన్నేం చేస్తున్నారు అని అడిగాడు. అతని కళ్ళు అక్షయ్ను వింతగా చూస్తున్నాయి. ఆ ప్రశ్న విని అక్షయ్ షాక్ అయ్యాడు. దాంతో అతను అయోమయంగా, యువన్ నీకేమైంది, నేను మీ డాడీని అని చెప్పాడు. యువన్ మాటలకి పక్కన ఉన్న త్రిపాఠి కూడా ఆశ్చర్యపోతూ యువన్ వైపు అనుమానంగా చూసి, యువన్ బాబు, నేనెవరో నీకు తెలుసా? పోనీ నువ్వెవరో నీకు గుర్తుందా అని అడిగాడు. యువన్ వాళ్ళిద్దరినీ అపరిచితుల్ని చూస్తున్నట్లు చూస్తున్నాడు. కానీ ఎందుకు అతనికి వాళ్ళని చూస్తే భయం వేయడం లేదు. పైగా వాళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళని ఫీలింగ్ చూడగానే కలిగింది. కానీ యువన్కి వాళ్ళని ఎక్కడ చూశాడో గుర్తు రావడం లేదు. అప్పుడు యువన్, నేనెవరో నాకు తెలుసు, నా పేరు యువన్, కానీ మీరెవరో నాకు తెలియడం లేదు, ఇంతకీ మీరెవరు అని అడిగాడు. యువన్ మాటలు విని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. యువన్కి తానెవరో గుర్తుంది, కానీ అక్షయ్ని ఎలా మర్చిపోయాడో వాళ్ళకి అర్థం కావడం లేదు. దాంతో యువన్కి ఏదో జరిగిందని కంగారు పడ్డాడు అక్షయ్. కానీ తన మనసులో ఉన్న కంగారును కంట్రోల్ చేసుకుంటూ, యువన్, నీకు మీ మమ్మీ ఎవరో తెలుసా? నేను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, నీకేమైనా గుర్తుందా అని అడిగాడు. అక్షయ్కి యువన్ను ఎవరైనా హిప్నటైజ్ చేసి ఉంటారేమో అని అనుమానం కలిగింది. అప్పుడు యువన్, మా అమ్మ పేరు స్నేహ అని చెప్పి ఏదో గుర్తొచ్చినట్లు చుట్టూ చూస్తూ, ఇంతకీ మా మమ్మీ ఎక్కడుంది, నన్ను చూడ్డానికి ఎందుకు రాలేదు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆ మాటలకు అక్షయ్ ఆశ్చర్యపోతూ, యువన్, నీకు నిజంగా ఏం గుర్తులేదా, ఇక్కడికి ఎలా వచ్చావో కూడా తెలియదా అని అడిగాడు.
దాంతో యువన్ బ్లాంక్ ఫేస్తో వాళ్ళని చూస్తూ తాను నిద్రపోవడానికి ముందు ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా యువన్కి ఏమీ గుర్తుకు రాలేదు. దాంతో అతను భారంగా ఫీల్ అవుతూ, నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు గుర్తులేదు అని చెప్పాడు. యువన్ ఎక్కువగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో తలనొప్పి రావడం మొదలైంది. దాంతో తలపై చేయి పెట్టుకొని, నాకు చాలా నొప్పిగా ఉంది అంటూ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అది చూసిన అక్షయ్ త్రిపాఠి ఇద్దరూ కంగారు పడిపోయారు. వెంటనే త్రిపాఠి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వచ్చాడు. వెంటనే అక్కడికి వచ్చిన డాక్టర్ అక్షయ్ వైపు చూసి, సార్, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి అని చెప్పాడు. దాంతో యువన్ వైపు భయంగా చూస్తూ అక్షయ్ త్రిపాఠి ఇద్దరు బయటకు వెళ్ళారు. యువన్ పరిస్థితి గురించి డాక్టర్ ఏం చెప్పబోతున్నాడు? రాత్రి ఇచ్చిన డ్రగ్ ప్రభావం యువన్పై ఎలా పనిచేయబోతోంది? దానివల్ల యువన్ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.